హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. ఏంటా అనుకుంటున్నారా? చెప్పాను కదా కుంకుమ పూజకి వెళ్ళాను అనేసి లాంగ్ వీడియో పెట్టమని చాలా మంది అడిగారు. సో అందుకని లాంగ్ వీడియో చేశానండి. మేమైతే ఎవ్రీ ఇయర్ మా టెంపుల్లో ఈ పూజ చేసుకుంటాము. సరస్వతి పూజ అండ్ లక్ష్మీ పూజ చేసుకుంటాము గణపతి నవరాత్రులకి. అండ్ అలానే అమ్మవారివి స్టార్ట్ అవుతాయి కదా దుర్గా నవరాత్రులు, దసరాకి. ఆ 9 daysలో కూడా 1 day ఇలా కుంకుమ పూజ చేసుకుంటాము. మా కాలనీలో ఉన్న ఆంటీస్ అక్కలం అందరం కూర్చొని చాలా చాలా బాగా చేసుకుంటాము ఈ కుంకుమ పూజ మాత్రం. ఇంకా చెప్పాలి అంటే ఇది మా గుడి అని చెప్పేటప్పుడు వస్తుంది చూడండి ఆ ఫీల్. చాలా 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 హాట్ ఫీల్స్ వెరీ హ్యాపీ అంట చూడండి, అలా అనిపిస్తుంది. ఈ టెంపుల్ అంత అటాచ్మెంట్ అయిపోయింది మాకు. మా ఒక్కరికే కాదు, ఈ కాలనీ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గుడికి అంత అటాచ్మెంట్ ఉంది. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కట్టేటప్పటి నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు ఆంటీస్, అంకుల్స్, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారండి ఈ గుడి కట్టేటప్పుడు. తీసేటప్పుడైతే చాలా అవసరం జరిగింది. లక్ష్మీ అష్టోత్తరం పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజ చేసుకుందామండి. ఈ పూజ చేసుకున్న వారికే కాదు, ఈ పూజ ఇప్పుడు మీరు చూస్తున్న వారికి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే ఆ దేవదేవుడు విఘ్నేశ్వరుడు అనుగ్రహం కూడా మీ అందరిపైన కూడా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ పూజకి అటెండ్ అయినా కాకపోయినా ఇలా పూజ చూస్తే కూడా ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుందంటారు. అందుకే నేను పూజ మీకు చూపిస్తున్నానండి. అండ్ చాలా మంది ఇలా కుంకుమ పూజలు పెడితే వచ్చి కూర్చోడానికి అమ్మో అంతసేపు కూర్చుంటే కాళ్ళు నొప్పులు అవుతాయి అది ఇది అంటారు. బట్ మనం ఇంట్లో చేసుకునే కుంకుమ పూజ కంటే కూడా 10 times ఇలా గుళ్ళో పూజ చేసుకుంటే 10 times ఫలితం ఉంటుందండి. ఎందుకు అంటే ఆ దేవుడి సమక్షంలో అండ్ అయ్యగారి సమక్షంలో పురోహితులు మనకి మంత్రాలు చెప్తూ చేసుకుంటాము. ఇంట్లో అయితే మనం నార్మల్గా చేసేసుకుంటామండి పూజ. బట్ టెంపుల్లో అయితే మూల విరాట్లు ఉంటారు, ఆ దేవుడు అనుగ్రహం ఉంటుంది. అండ్ చాలా చాలా బ్లెస్డ్గా అనిపిస్తుందండి. కుంకుమ పూజ చేసిన కుంకుమని పక్కన వాళ్ళకి అందరికీ మేము పెట్టుకుంటున్నామండి. అండ్ పూజ చేశాక అలా పక్కన ఉన్న వాళ్ళకి పెడితే మంచిది. ఆ కుంకుమను కూడా మనం ఇంటికి తీసుకెళ్ళి డైలీ మనం పెట్టుకుంటూ ఉంటే చాలా మంచిదన్నమాట.
సో మేమైతే ఎవ్రీ ఇయర్ అలా పెట్టేసుకుంటాము. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆ కుంకుమ వేరే వాళ్ళకి పెట్టొచ్చండి. అండ్ ఇట్లా ధూపం చూపిస్తున్నాము దేవుడికి. అంటే ఎవ్రీ వన్ కాడికి ఇంకా అయ్యగారు తీసుకొస్తారనమాట. అలా ధూపము అండ్ హారతి అలా తీసుకొచ్చేస్తారు. అండ్ చాలా బాగా జరిగిందండి పూజ మాత్రం. మీకు ఎలా అనిపించింది మా పూజా విధానము అండ్ మా టెంపుల్? నచ్చితే లైక్ చేయండి అండ్ టిల్ ఎండ్ వరకు కూడా చూడండి. మా గుడి కూడా ఫుల్గా చూపిస్తాను. దేవి నవరాత్రులు కూడా చాలా బాగా చేసుకుంటామండి. 9 days మాకు ఎప్పుడు ఈ టెంపుల్లో ఏదో ఒక కార్యం జరుగుతూనే ఉంటుంది. కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాము. ఇలా ఎవ్రీ ఇయర్ మేము చాలా చాలా హ్యాపీగా అండ్ అందరం కలిసి చేసుకుంటామన్నమాట. కొంచెం డిస్టర్బెన్స్ అంటే ఏదో ఒక గుళ్ళో వస్తూనే ఉంటాయండి, అవి కామన్, అవి అంతగా పట్టించుకోవద్దు. బట్ మా టెంపుల్లో అయితే ఉంటాయి, ఎవరికైనా తెలుసు అవి ఉంటాయనేసి. సో కానీ మేము మాత్రం వెరీ హ్యాపీ అన్నమాట. అవేమీ పట్టించుకోకుండా పూజా టైంకి మాత్రం అందరూ వచ్చేస్తారు. సో చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయి. అలానే మా ఫ్యామిలీలలో కూడా ఈ టెంపుల్ దగ్గర ఉంటాయి. సో అయినా నో ప్రాబ్లం. పూజ అంటే అందరూ అటెండ్ అవ్వాలి. దేవుడి మీద కోపం పెట్టుకొని గుడికి రాకుండా ఉండరు కదండి ఎవరైనా. ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది, ఏదైనా సాధించగలం. తినెవరని చూస్తున్నారా? నా వీడియోస్ ఇంత బాగా రావడానికి కారణము నా ఓన్ సిస్టర్ లాగా టెంపుల్లోనే కుంకుమ పూజ చేసుకుంటూ మా ఇద్దరు పరిచయం అయ్యిందండి. అప్పటి నుంచి మేమిద్దరం ఇలానే ఉన్నాము. నా ఓన్ సిస్టర్ లాగే అనిపిస్తుంది నాకు జ్యోతిని చూస్తే. అండ్ జ్యోతి నేను ఇద్దరము ఇలానే కూర్చొని ఎప్పుడు కుంకుమ పూజ చేసుకుంటాము. నా వీడియోస్ అన్నీ తన వల్లనే అంత బాగా వస్తాయి. నన్ను అంత బాగా చూపించేదే జ్యోతినే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. అండ్ మీకు అందరికీ పరిచయం చేయాలి అనుకున్నాను. చాలామంది నీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి అంటున్నారు కదా, అందుకే దానికి కారణం తనే అనమాట. తను చాలా బాగా తీస్తుంది నన్ను. అండ్ పూజ కంప్లీట్ అయిందండి. పూజ కంప్లీట్ అయ్యాక మాకు కంకణాలు ఇచ్చారు. ఇందాక మీరు చూడొచ్చు ఫొటోస్లో. ఆ కంకణాలు ఒకళ్ళకి కట్టుకోమన్నారు. సో మేమిద్దరము కట్టేసుకుంటున్నాము. అండ్ ఇలా మా పూజ జరిగిందండి. మా పూజ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి. అండ్ టైం వచ్చేసి 9 o'clock అవుతుందండి మాకు పూజ కంప్లీట్ అయ్యేసరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టిల్ ఎండ్ వరకు మిస్ కాకుండా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆ దేవదేవుడు విఘ్నేశ్వరుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అండ్ ఈ టెంపుల్ యొక్క విశేషాలు కూడా తెలుసుకుందామండి. నేను టెంపుల్ టూర్ కూడా చేస్తాను ఒకసారి. ఒక్కొక్కళ్ళం ఈ గుడికి ఎవరెవరు ఎలా చేశారు ఏంటి అనేది, ఈ టెంపుల్ గురించి కూడా ఒక వీడియో తీసి పెడతాను. బట్ కొంచెం టైం పట్టొచ్చు, ఖచ్చితంగా పెడతానండి. నవరాత్రుల్లో కల్లా పెట్టడానికి ట్రై చేస్తాను. అదర్వైజ్ ఎప్పుడైనా పెడతాను, ఖచ్చితంగా పెడతానండి. టెంపుల్ టూర్ అయితే షూర్ చేస్తాను. ఒకళ్ళు మీకు కావాలి అంటే కామెంట్ చేయండి టెంపుల్ టూర్ కావాలి అనేసి. ఖచ్చితంగా వచ్చే కామెంట్స్ని బట్టి టెంపుల్ టూర్ చేస్తానండి. అండ్ ఈ టెంపుల్కి నేను ఏమేమి ఇచ్చాను అనేది కూడా ఆ వీడియోలో చెప్తానండి. ఇంకా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందరికీ. అండ్ ఆ దేవదేవుడు అనుగ్రహం మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. బాయ్ ఎవ్రీవన్. అందరికీ ఆ దేవుడి అనుగ్రహం ఉండాలని, ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని, ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.